చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు అనే విమర్శలు. మరొక వైపేమో సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళ సొంత సంపద, సొంత కుటుంబ ఆస్తులు పెంచుకునే విధంగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు అనే విమర్శలు. అసలు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు అని. ఒక పక్క ప్రత్యేక విమానాలను షేర్ ఆటో లెక్కన తిప్పుతూ ఉన్నాం. అండ్ మరొక సినిమా వాళ్ళేమో వాళ్ళ సినిమా టికెట్ రేట్లు వాళ్ళే పెంచుకుంటూ జీవోలు ఇచ్చుకుంటూ ఉన్నాం. మరొక వైపు ప్రభుత్వ పెద్ద ఏమో వాళ్ళ కుటుంబ సభ్యులకు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించిన అండ్ నిన్న వాళ్ళ బంధువుకి, ప్రభుత్వ అధినేత దగ్గర బంధువుకి ఆరోగ్యశ్రీ కింద డబ్బులు చెల్లించే కొన్ని నిబంధనలు కూడా పక్కన పెట్టేశారు అని చెప్పి వార్తలు వెలువన్నా. అండ్ తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబాస్తి హెరిటేజ్ దానికి భారీగా రాయితీలు కల్పిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. దీని చుట్టూ ఇన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. విమర్శలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ అధికారం ఉంటుందో పోతుందో తెలియదు కదా. ఉన్నప్పుడే దీపం వెలిగించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో కానీ వరుస పెట్టి ఎన్ని విమర్శలు వచ్చినా సొంత సంపద సృష్టించుకోవడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా హెరిటేజ్ కూడా భారీగా రాయితీలు ఇచ్చుకుంటూ జీవో నంబర్ 57ను ప్రభుత్వం జారీ చేసింది. 35 మందికి ఉద్యోగాలు ఇస్తారట. ఆ 35 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆ యూనిట్ కోసం 59.69 కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ కింద 34.93 కోట్లట, 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీఎంబర్స్మెంట్ అట. జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కింద దాదాపు 17.80 కోట్లు లబ్ధి, 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి రూపాయి రాయితీ, 5 ఏళ్ళు ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్కి రూపాయి రాయితీ. విద్యుత్ రాయితీల ద్వారా హెరిటేజ్కి ఇలా కూడా ₹1,00,00,000 చేకూరనుందట. 2% వడ్డీ రాయితీ కల్పించాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. సో మొత్తం మీద అయితే చాలా రాయితీలు కల్పించుకుంటూ విమర్శలు ఎలాంటివి వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. సొంత వాళ్లకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు అన్న విమర్శల జోలికి వాళ్ళైతే ఏమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు చేసే పని చేసుకుంటూ పోతున్నారు.